ఈరోజు లైవ్ స్ట్రీమ్లో నేను ట్రేడ్ తీసుకునే టైంలో విప్రో అనుకుంటున్నా, నేను అది పాజిటివ్ మూమెంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నారండి. అది ఎప్పుడైతే నెగిటివ్ అయిపోతుంది, ఓకే ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చింది, వెంటనే ఇది పడిపోద్ది బ్రో. ఎందుకు బ్రో? ఓకే బ్రో, సైలెంట్గా ఉన్నాను చాలు. పాజిటివ్ అయితే మాత్రం ఎక్కడ ఏం మాట్లాడడం, వెరీ గుడ్ వెరీ గుడ్. నెగిటివ్ అయింది అనుకో, ఇంక పడిపోద్ది, ఇవి ఎర్రపుగా అయిపోతాం. ఎందుకు బ్రో ఎర్రపుగా ఎందుకు అవుతాం? నీకు పెద్ద బొక్క పడిపోద్ది, ఇంకా పడిపోతుంది. అలా ఆల్రెడీ అది మైనస్లో పడుతుంది, నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను. నువ్వు వచ్చే అడిషనల్ స్ట్రెస్ నాకు ఎందుకు? పైగా అది వాయిస్ చాట్ ఏంటంటే అమ్మ అది అది డైరెక్ట్గా మొహమ్మద్ తిట్టినట్టు ఉంటుంది. అది యాక్చువల్ ఏంటో ఎవరైనా చెప్తే, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తే బాగా ఉపయోగపడుతుందేమో అని అది నేను యూటిలైజ్ చేసుకుందామని వాయిస్ చాట్. అసలు ఇండియా లెవెల్లోనే ఎవరికీ లేదు ఆ వాయిస్ చాట్. మీరు లైవ్లో ఒక కామెంట్ పెడితే టప్ అని చెప్తుంది వెంటనే, ఒక్క సెకండ్ కూడా లిట్రాక్షన్ లేకుండా. చాలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏంటి పెద్ద బొక్క అంటున్నారు కదా, చూడండి ఇక్కడ చూడండి. ఏది ఎక్కడ పెట్టుకుంటారు? గొద్ద ఎక్కడ పెట్టుకుంటారు? ఒక దాంట్లో పోయిన ఇంకో దాంట్లో కొట్టేయగలను. షేర్ మార్కెట్లో లాస్ అయినా ఆప్షన్ ట్రేడింగ్ ఒక్కటి చేసుకుని ప్రాఫిట్స్ కొట్టేయగలను. 160, నో ప్రాఫిట్ నో లాస్, ఈక్వల్. కానీ లాస్లోనే కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ప్రాఫిట్ రాలేదు కాబట్టి. అందువల్ల ఎక్స్ట్రాలు తెగకూడదు బ్రో, ఓకేనా?